ఇది 15 రోజుల నుంచి 15 రోజులు తీసి పెట్టిన మీగడ, పాల మీద మీగడ. ఓకే. ఇట్లా చిలికేస్తే 2 నిమిషాల్లో పడిపోతుంది. ఓకే. ఈ మీగడ ఈజీగా చిలుగుతుంది. మిక్సీలో వేసుకొని అదంతా కడుక్కొని దాని బదులు ఇట్లా గాలి చేస్తే 2 నిమిషాల్లో ఇదిగో వచ్చేసింది, చూసావా? అదే. కాకపోతే దీంట్లో చాలా ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు, తుక్కు, ఇది మీగడ తరకలు ఉంటాయి. ఆ తరకల్ని వాటర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తరకలంతా వంపేసేస్తూ ఇదంతా కలిపి స్వచ్ఛమైన నెయ్యి వెన్న వస్తుంది. 15 రోజులతో అంత మీగడ వచ్చింది. 15 రోజులు. దీని తర్వాత ప్రాసెస్ ఏమా? కరగ పెట్టుకోవడం, నెయ్యి చేసుకోవడం. అంతే, నెయ్యి పెట్టుకుంటే కరగ పెట్టుకుంటే నెయ్యి వచ్చేస్తుంది. సో పాల మీద వచ్చిన మీగడని జాగ్రత్తగా తీసి పెట్టుకుంటే మనకి నెయ్యి అనేది బయట కొనకుండా వచ్చేస్తుంది. మామూలుగా అయితే కొంతమంది పెరుగు మీగడ తీస్తారు. నేను పెరుగులోది కాకుండా పాల మీదనే మీగడ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది గట్టిగా పైకి గట్టిగా వచ్చేస్తుంది. ఆ మీగడ తీసేది ఒక డబ్బాలో వేసి పెడుతూ ఉంటాను. ఫ్రిడ్జ్లో పెడుతూ 10-15 రోజుల తర్వాత ఒకసారి చిలుక్కుంటే మనకి మజ్జిగ ఏమో ఉపయోగపడవు, మనకి ఎక్కువ రోజులకి ఒక్క రోజుతో పోతుంది. ఎక్కువ రోజులు తీసారు మీరు, ఒక్క రోజుతో శ్రమ ఎక్కువ లేకుండా నీకు వచ్చేసింది, చూసావా? అదే వాళ్ళకి బాగా అలవాటు ఉంది, పాతకాలపు వాళ్ళు కదా. మా అమ్మ చాలా ఈజీగా చేస్తుంది. అది ఇప్పుడు కొత్త వాళ్ళు కవ్వంతో చిలికేవాళ్ళు పాత కవ్వం చెక్కలకి కట్టేసి తాడు కట్టి చిలికేవాళ్ళు. ఇప్పుడు ఇట్లా చేసేస్తే కాకపోతే మజ్జిగ పనికిరావు, మజ్జిగ చెట్లకు పోసుకోవచ్చు. మంచిది. ఎంత 15 నిమిషాల్లో అయిపోతుంది ఈజీగా. 5 నిమిషాల్లో అయిపోయింది. తిప్పేసా. సో మన పాల మీద మంచి పాలు, తరక చాలా ఉంటుంది. శుభ్రంగా కడిగే 2-3 వంపులు వంచేసేసి తరకంతా పోయేటట్టు వంచేసుకో. ఇవి కూడా మీగడ పాల ప్యాకెట్ పాల మీద రావుమా, బయట మనం పోయించుకుంటాం చూసా, గేదె పాలు పోయించుకున్నాం, ఆవు పాలు పోయించుకున్నాం, వాటి మీదకే ఇంత ఈజీగా వస్తుంది, లేకపోతే రాదు. అమ్మాయి ఎట్లా తీస్తారండి మీగడ అంతా తీసి పెట్టానంటే సులభంగా అమ్మాయి చిలుక్కుంటే రాలేదు సరిగ్గా. ఇట్లా చేసేస్తే చేసే విధానం సింపుల్ గా ఉంటుంది. చేస్తే ఇట్లా నీళ్లు పెట్టుకొని దాంట్లో ఇదంతా ఇట్లా వేసేసేయాలి. ఓకే ఓకే. ఇది ఎక్కడికి పోదు, వెన్నట్టే ఉంటుంది. తుక్కు తరక వచ్చేస్తుంది. తరకంతా పక్కకు వచ్చేస్తుంది. తరక అసలు ఇది కాదు, కలవదు. కొంచెం ఓపికగా చేస్తే అయిపోతుంది. 5 నిమిషాలు 5 నిమిషాలు మిక్సీలో వేస్తానండి నేను. అది మిక్సీ చాలాసేపు పడుతుంది, మిక్సీ అంతా ఇది అయిపోతుందని మళ్ళీ కడుక్కోవడం చాలా అయిపోతుంది. ఇట్లా చేస్తే 2 నిమిషాల్లో పడిపోయిందా. ఆ తరకంతా పారబోయడం, ఈ నీళ్ళు మనం వంచేసుకునేది మళ్ళీ కసులు పోసేది. ఇట్లా ఇట్లా అంటే తరకంతా అడుక్కుపోతుంది. చూసావా సోజన్య? తరకంటే మీగడ తరకలు ఉంటుండే. ఇప్పుడు మనం తాగితే పాలలో కాఫీలో వస్తుంది, పాలల్లో మీగడ కడుకుంటుంది ఆ తరక. ఇట్లా ఉంచేసేస్తే తరకంతా అడుక్కు వెళ్ళిపోతుంది. తరక మజ్జిగలో అడుక్కుపోదు, వెన్న పైనే ఉంటుంది. అడుక్కుపోయిందంటే అది పనికిరాంది తరక అన్నమాట. తరక అంటే ఈ మీగడ తరకలురా. మనం దాంతో కూడా వేసామనుకో ఇది ఎక్కువగా అట్టలాగా గసి ఎక్కువ వస్తుంది. ఈ తరకలంతా మనం పక్కన ఉంచేసేస్తే ఇప్పుడు 2-3 సార్లు కడుక్కోవాలి ఈ వెన్నని. మనం చాలా రోజులు స్టాక్ పెట్టాం కదా, ఇదిగో ఇట్లా పెట్టి మళ్ళీ కొంచెం అడుక్కొస్తుంది. ఆ తరక ఎప్పుడు వెన్న కాదు, అది మనం కరగబెట్టినప్పుడు తుక్క అవుతుంది గసిలాగా. దీంట్లో టిప్పు నువ్వు చేసే విధానం టిప్ చెప్పు. నేను మామూలుగా కొంతమంది కూలింగ్ వాటర్ పోయాలంటారు దీనికి. నేను కూలింగ్ వాటర్ కాకుండా కూలింగ్ లో నుంచి తీసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు చేస్తా. అప్పుడు చేస్తే ఇట్లా వెన్నే వస్తుంది. ఇంకా మనం అంటే చాలా రోజులు నిలవ ఉన్నాయి కదా, చెట్లా పోసుకోవచ్చు, వాడుకోవడానికి పనికిరావు. 1 వారం రోజులు 4 రోజులు అయితే వాడుకోవచ్చు, మజ్జిగ పులుసు చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. మనం చాలా రోజుల నుంచి వాడుతున్నా ఉన్నది కదా, చెట్లకు పోస్తే మంచిది. ఇంకొంచెం నీళ్ళు వస్తూనే ఉంది చేస్తుంటే. అదే
తరకే. ఉమ్. ఇప్పుడు మనకి దీంట్లో ఎక్కువ తుక్కు రాదు, అవును ఎక్కువ గసి రాదు. దాన్ని ఇది గోదావరి అంటారు సౌజన్య. ఆ గోదావరి ఎక్కువ రాదు. గోదావరి అంటే అదే తరక అడుగు గసి. నీళ్ళు పోస్తే కొంచెం బయటకు వస్తుంది మా పోసే కొంది వస్తుంది బయట. నేను చిన్న బాణలు పెట్టాను, పెద్ద బాణలు పెట్టుకుంటే అందులో వెన్న ఏం పోదు. ఒకవేళ పోయినా పైనే ఉంటుంది, అడుక్కు మాత్రం పోదు. అదే నువ్వు మళ్ళీ పై పైన తీసేయచ్చు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు శుభ్రంగా కడిగేసాం కదా 2-3 సార్లు ఉంటుంది అంతే. ఇవంతా ఆవులు, ఇవంతా తుక్కు, ఇది పనికి రాదు. ఇది ఏంటంటే మనం కరగబెడితే గసి ఎక్కువ అవుతుంది. అదేం బాగుండదు. మనం పెడుతుంటాం కదా, మనం బయట ఉంచాం కదా. మజ్జిగ పులుసు కానీ, మెంతి మజ్జిగ కానీ, మజ్జిగ పులుసు కానీ. నేను మామూలుగా మజ్జిగ వాడాలంటే దాన్ని వడబోసుకునేదిను, ఆ తరకంతా జల్లిలో పెట్టి పోసేది వడబోసుకుని మజ్జిగ పోయేది. ఫ్రెష్గా ఉంటే శుభ్రంగా ఫ్రెష్గా వచ్చిందా. దీంట్లో ఎక్కువ రాదు. చాలా బాగుంది. ఇదంతా చెట్లకు వెన్న ఎప్పుడు అడుక్కుపోదు, తేలుతూ ఉంటుంది. గసి మాత్రం తరకలు మాత్రం అడుగు. మనం అది ఉంచేసి ఎక్కువ కడగకుండా పెట్టామనుకో ఈ అడుగు నుండి గసి ఎక్కువ వచ్చేసేస్తుంది. అది మనమేం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి 2-3 సార్లుగా నీళ్ళు పోసి కడిగేస్తే అతుకంతా వెళ్ళిపోతుంది. ఇవి ఒక వారం రోజులు 4-5 రోజులు అనుకో మనం దాన్ని మధ్య ఉపయోగించుకోవచ్చు. వడగట్టేది వాడుకోవచ్చు. సీజన్ ప్రకారం అయితే ఎండాకాలం కాబట్టి ఇంత కొంచెం గట్టిగా ఉండదు, కొంచెం పలసగా ఉంటుంది. ఎప్పుడు అడుక్కుపోదు వెన్న అడుక్కుపోదు. మధ్యలో తేలిందంతా వెన్నే. అట్లా చెప్పు. పొయ్యి మీద పెట్టాను, కాచిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. కరుగుతుంది. ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు మనం సిమ్లో తగ్గించి మంట తగ్గించి కాచుకుంటే మాడకుండా ఉంటుంది, నిదానంగా కాగుతుంది. ఈ కాగిన చూసావా, అందులో తమలపాకు వేస్తే స్మెల్ బాగుంటుంది. మెంతులు నేను తమలపాకు వేస్తాను, స్మెల్ బాగుంటుంది. నెయ్యి స్మెల్ వడపోసాక మళ్ళీ చేస్తే మంచి వాసన. కాగిన నెయ్యి వడపోస్తాను. అన్ని 3 సార్లు కడిగినా కూడా ఇంకా ఉంటుంది. 3 సార్లు నీళ్ళు పోసి చేసినా కూడా ఇంకా 2 సార్లు కానీ ఉంచితే ఆగల్సి కూడా ఉండదు. కొంచెం సేపు పట్టుకొని ఉంచేస్తే ఆఖరి బొట్టు వరకు శుభ్రంగా వచ్చేస్తుంది. మనకి ఎక్కువగా ఇట్లా వచ్చి గసిగా పట్టేస్తుంది. దాదాపు 3 గిద్దల దాకా వచ్చింది. తీసుకొచ్చాను.